హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్. ఈ వీడియోలో మనం లాంగ్ ఫ్రాక్ ఐరన్ ఫిల్స్ అండి. ఈ ఫ్రాక్ ఐరన్ ఫిల్స్ పెట్టుకొని మనం ఇప్పుడు ఈ వీడియోలో కటింగ్ చూద్దామండి. ఇక్కడ కాలర్ నెక్ చూపిస్తున్నాను కదా, ఇలా పఫ్ హ్యాండ్స్ కూడా చూపించాను కదండి. ఇవన్నీ ఎలాగ కట్ చేసుకోవాలో నేను క్లియర్గా మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒక్కొక్కటిగా. ప్లీజ్ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీకు అవుట్ఫిట్ ఫ్రాక్ అయితే చూపిస్తున్నానండి. అంటే ఫ్రాక్లో ఏమేమి పెట్టాను, ఏమేమి కటింగ్ ఇచ్చాను అని చెప్పాలి కదా, అందుకోసమని ఈ ఫ్రాక్లో ఇలా చూపిస్తున్నాను. అవుట్ఫిట్ ఫ్రాక్ అయితే ఇదండి. ఇప్పుడు కటింగ్ వీడియో అయితే చూద్దాం మనం. ఇది క్లాత్ 2 మీటర్స్ అండి. కిందకి ఓన్లీ బాటమ్ ఓన్లీ 2 మీటర్స్ క్లాత్ అండి. ఈ 2 మీటర్స్ క్లాత్ని మనం ఎంతైతే ఉందో అంత తీసేసుకుంటున్నాను నేను. మొత్తం 2 మీటర్స్ క్లాత్. బ్లౌజ్కి అయితే నాకు సపరేట్గా ఇచ్చారు. ఇక్కడ ఈ 2 మీటర్స్ క్లాత్ని ఇలా మనం మొత్తం ఫోల్డింగ్ చేసేసుకొని, కింద బోర్డర్ ఉంది కదండి, పైన బోర్డర్కి హైట్ నేను వదిలేసుకొని, ప్లస్ ఇక్కడ నేను మార్కింగ్ పెట్టుకున్న దానికంటే ఎక్కువ క్లాత్ ఎందుకు తీసుకుంటున్నానంటే ఫ్రాక్ కిందకి వేసేయడానికి తీసుకుంటున్నానండి. మనం ఫిల్ట్ లాగా అన్నమాట. ఈ పైన ఉన్న బార్డర్ని కూడా నేను కింద యాడ్ చేసుకుంటాను. అది మీకు స్టిచ్చింగ్లో చూపిస్తానండి. ఇప్పుడైతే మనం పైన బాటమ్ టాప్కి కింద బాటమ్ తీసుకున్నాం కదా, దానికైతే లైనింగ్ తీసుకుంటున్నానండి. లైనింగ్ కూడా నేను బ్లౌజ్కి వదిలేసుకొని మిగతా లైనింగ్ మొత్తం అయితే కింద బాటమ్కి వేసేసుకుంటాను. ఇప్పుడు ముందు మనం బాటమ్ కటింగ్ చేసుకుందామండి. బాటమ్ కటింగ్ అయితే ఇలాగా నేను 1 మీటర్ క్లాత్ తీసుకొని ఆ 1 మీటర్ క్లాత్ని ఇలా అడ్డంగా ఫోల్డింగ్ చేసుకున్నానండి. ఇప్పుడు మనకి బ్లౌజ్ ఎంత అయితే మనకి హైట్ ఇచ్చారో అంతా నేను ఇలాగ ఫ్రాక్కి తీసేసుకున్నాను. షోల్డర్కి అయితే 2.5 తీసుకున్నానండి. నెక్కి అయితే 3 తీసుకున్నానండి. ఇక్కడ చంక డౌన్ అయితే నేను 6 తీసుకున్నానండి. చంక డౌను ఆ పాప చిన్నదే అయినా కొంచెం హైట్ ఉంది, అందుకని మళ్ళీ నాకు చంక రాదేమో అని చంక డౌన్ అయితే 6 తీసుకున్నాను. ఇలాగా ఇప్పుడు బాడీ లూజ్ అండి. బాడీ లూజ్ ఎక్కడికి ఉందో అక్కడికి నేను ఇలాగా మార్కింగ్ వేసుకొని అక్కడ చంక డ్రాయింగ్ చేసుకున్నాను అనమాట. ఎంతవరకు వస్తుందా ఇలాగా మార్కింగ్ పెట్టి చూసుకున్నాను, చంక డౌన్ వచ్చిందా లేదా అని. వచ్చింది. ఇప్పుడు నేను మార్కింగ్ పెట్టుకున్నదంతా కట్ చేసుకుంటున్నానండి. ఇలాగైతే బ్లౌజు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే పైన టాప్ వరకు ఇలా కటింగ్ అయితే చేసేసుకుంటున్నాను. కింద నడుముకి వదులుకొని, ఖర్చుకి వదులుకొని, ప్లస్ కింద నడుముకి టక్స్లకు కూడా వదులుకోవాలండి. అందుకని నేను సేమ్ తీసుకున్నాను, క్రాస్ తీసుకోలేదన్నమాట. ఇప్పుడు నేను ఈ మిగతా క్లాత్ అంతా లంగాకి పెట్టేసుకుంటున్నాను అన్నమాట. కింద డ్రెస్కి కింద ఫ్రిల్స్ దగ్గర పెట్టేసుకున్నా. ఇది కాస్త ఎందుకు తీసానంటే మీకు నేను తర్వాత చూపిస్తాను ఎందుకనేది కటింగ్లో. ఇప్పుడు ఈ క్లాత్ ఇక్కడైతే పెట్టేసుకుంటున్నానండి కింద, దీనికోసమని. ఇప్పుడు ఇది అయితే 2.5 మీటర్ ఉందండి క్లాత్. మర్చిపోయాను, ఇక్కడ నేను హ్యాండ్స్కి కూడా తీసుకోవాలి, మర్చిపోయాను. నేను మళ్ళీ తర్వాత మీకు కొద్దిసేపు ఆగిన తర్వాత హ్యాండ్స్కి కూడా లైనింగ్ తీసుకున్నాను, అది నేను మరలా చూపిస్తానండి. ముందు ఇలాగైతే నేను ఇంతవరకు అయితే దీనికోసం అయితే పెట్టేసుకున్నాను. ఇది పక్కన పెట్టేసుకుంటున్నాను అన్నమాట. బాడీ పార్ట్కి క్లాత్ తీసుకుంటున్నాను. ఇదండి బాడీ పార్ట్ అయితే ప్లెయిన్ ఇచ్చాడనమాట పళ్ళు. ఇదిగోండి, ఇక్కడైతే నేను ఈ క్లాత్ని 4 ఫోల్డింగ్స్ చేసుకొని ఇలా వేసుకుంటున్నానండి. ఈ 4 ఫోల్డింగ్స్ని ఇదిగోండి ఇక్కడ నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను కదండి, ఇలాగైతే తీసుకుంటానండి. ఇదిగోండి ఇంతవరకు కరెక్ట్గా మనం బాడీ పార్ట్ వరకు తీసేసుకుంటాం. ఇక్కడ బాడీ పార్ట్ వరకు సపరేట్ అయితే చేసేసుకుంటున్నానండి. తర్వాత మనం హ్యాండ్స్ కట్ చేసుకుందాం. ఇది బాడీ పార్ట్ వర్క్ కట్ చేసుకున్న తర్వాత. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టిచ్చింగ్ అవసరం ఉన్న వాళ్ళకి ఎవరికైనా నా వీడియోస్ని షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి. ప్లీజ్ అండి, మీరు చూసిన ప్రతి ఒక్కరూ ఒక లైక్ అయితే ఇవ్వడం మర్చిపోకండి.
వీడియో అవసరమైన వాళ్ళు ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి, ప్రతిదీ మీకు క్లియర్గా అర్థమవుతుందండి. ఇదిగోండి, ఇక్కడ నేను హ్యాండ్కి లైనింగ్ తీసుకుంటున్నాను కదా, ఇందాక చెప్పాను కదా నేను హ్యాండ్కి లైనింగ్ తీసుకోవడం మర్చిపోయానని. నేను మరలా లంగా క్లాత్కి పెట్టిన క్లాత్లోంచి ఇలాగైతే తీసుకున్నాను. హ్యాండ్కి అయితే పఫ్ హ్యాండ్కి ఇప్పుడు మనకి 3 అండి హ్యాండ్ లెంత్. 3కి మనకి పఫ్ కోసం 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకోవాలండి. ప్లస్ పఫ్ స్టెప్స్ పెట్టుకోవడానికి ఒక 5 ఇంచెస్ అయితే లూజ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలండి. అడ్డంగా లూజు 5 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. 2 ఇంచెస్ మనకు ఇచ్చిన హైట్ కంటే 2 ఇంచెస్ హైట్ మాత్రం ఎక్కువ పెట్టుకోవాలండి. పెట్టుకొని మనకి మెయిన్ హ్యాండ్ తర్వాత మన 5 ఇంచెస్ చూసుకున్న కాడి నుంచి మెయిన్ హ్యాండ్ లూజ్ ఎంతవరకు ఉందో అంతా చూసుకొని తర్వాత ఖర్చుకు కూడా వదులుకొని పఫ్ హ్యాండ్ డ్రాయింగ్ అయితే వేసుకొని నేను వీడియోలో ఎలా చూపించానో అలా మార్కింగ్ పెట్టుకొని ఇలాగైతే కట్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇక్కడ 5 ఇంచెస్ వరకు నేను మార్కింగ్ ఇక్కడ కట్ పెట్టుకున్నాను. ప్లస్ హ్యాండ్ లూజ్ ఎంతవరకు ఉందో అంతవరకు చూసుకొని ఇక్కడ కట్ పెట్టుకున్నాను. ఇదిగోండి, ఆ 5 ఇంచెస్ అక్కడ వరకు అన్నమాట క్లాత్. ఇక్కడ హ్యాండ్ లూజ్ అన్నమాట. అలాగా మనం తీసేసుకొని హ్యాండ్ పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడైతే ఇది సమానం చేసేసుకొని మళ్ళీ నేను కింద బాటమ్కి అయితే సెట్ చేసేసి పక్కన పెట్టేసుకుంటున్నానండి క్లాత్. ఇక్కడ ఇలాగైతే ఇది బాటమ్ లైనింగ్ అయితే పక్కన పెట్టేసుకుంటున్నామండి మనం. ఇప్పుడు మనం పఫ్ హ్యాండ్కి క్లాత్ తీసేసుకుందాం. నేను చెప్పాను కదా నాకు బ్లౌజ్కి హ్యాండ్కి ఇచ్చారని. ఇలాగైతే చూడండి, ఇలాగ పెట్టేసుకొని మనకి ఎక్కడ ఎందుకు అడ్డంగా తిప్పుకున్నానంటే నేను క్లాత్ మనకి పఫ్ హ్యాండ్ చాలా పొడవు ఉంటుంది కదా, అంటే మనకి పఫ్ వచ్చేదానికి క్లాత్ కావాలి, హ్యాండ్కి క్లాత్ కావాలి. మెయిన్ ఎక్కడ అతుకు రాకుండా మనం వేసుకోవాలంటే క్లాత్ ఎక్కువ ఉండేటట్టు చూసుకోవాలి. పఫ్ హ్యాండ్కి చాలా క్లాత్ పడుతుంది. అలాంటప్పుడు నేను అందుకని ఇక్కడ ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని దాన్ని అడ్డం వేసేసుకున్నాను అనమాట. వేసేసుకుంటే ఇప్పుడు నాకు ఎక్కడ అతుకు లేకుండా పఫ్ హ్యాండ్ అయితే నీట్గా వచ్చిందన్నమాట. ఇదిగోండి, ఇది పఫ్ హ్యాండ్కి తీసేసుకున్నా. ఇప్పుడు నేను బాడీకి కాలర్ ఎలా తీసుకోవాలో చూపిస్తానండి మీకు. చూడండి, పైన నేను చూపించాను కదా ఇందాక పిక్లో, అక్కడ కాలర్ని ఎలా సెట్ చేసుకున్నానో ఇక్కడ మీకు చూపిస్తానండి ఎలా తీసుకున్నానో నెక్ దగ్గర అనేది అన్నమాట. నెక్ ఇది పక్కన పెట్టేసుకుందాం ఫస్ట్ ముందు. ఇప్పుడు మనం క్లాత్ తీసుకుందామండి. లైనింగ్ క్లాత్ తీసుకుంటున్నా. నేను ఇందాక లైనింగ్ క్లాత్లో కాస్త ఎక్స్ట్రా పెట్టేసుకున్నాను కదా, ఆ క్లాత్ అయితే తీసేసుకుంటాను. ఇప్పుడు మనం ఇది బ్యాక్ ఫ్రంట్ నెక్స్ అయితే తీసుకోలేదు కదా, నెక్లు అయితే తీసుకుందామండి. ఇప్పుడు ఇక్కడైతే నేను ఫస్ట్ బ్యాక్ అయితే నెక్ తీసుకోవడానికి చూస్తున్నానండి. బ్యాక్ నెక్ అయితే నాకు కస్టమర్ 8 ఇచ్చింది, రౌండ్ పెట్టమన్నారు. ఇప్పుడు నేను అది రౌండ్ పెట్టేస్తున్నాను అన్నమాట. రౌండ్కి లాగా మార్కింగ్ అయితే చేసేసుకుంటున్నాను. ఇలాగా కటింగ్ అయితే చేసుకుంటున్నానండి. ఇలాగైతే బ్యాక్ చేసేసుకున్నాను. ఇప్పుడు మనం ఫ్రంట్కి కాలర్ ఎలా తీసుకోవాలో చూద్దామండి. ఇప్పుడు ఇది ఫ్రంట్ కదండి, మనం ఎక్స్ట్రా క్లాత్ అయితే నేనైతే ఎక్స్ట్రా క్లాత్ 4 ఫోల్డింగ్స్ అయితే తీసుకున్నానండి. మీరు 2 ఫోల్డింగ్స్ కూడా తీసుకోవచ్చు. నేనైతే కొంచెం స్టిఫ్గా ఉంటుందని 4 ఫోల్డింగ్స్ అయితే తీసుకొని ఇలా అయితే ఫోల్డ్ చేసేసుకొని డబల్ ఫోల్డింగ్ చేసుకొని మనకి కటింగ్ లేని వైపు అంచులకి ఇటువైపు వేసుకోకుండా మెయిన్ వైపు వేసుకోవాలండి. ఇదిగోండి, ఇప్పుడు ఇక్కడ నుంచి మనకు అసలు నెక్ ఎంత ఉందో అంత డ్రాయింగ్ పెట్టుకోవాలి. అక్కడైతే మనం అక్కడ అసలు ఎంత ఉందో డ్రాయింగ్ పెట్టుకొని తర్వాత మనం నెక్ మార్కింగ్ 2.5 పెట్టుకున్నాం కదా, ఆ 2.5 వరకు రౌండ్ ఇచ్చుకుంటున్నాను నేను మార్కింగ్. తర్వాత పక్కన నేను ఒక షోల్డర్ దగ్గర అయితే ఒక 1.5 ఇంచ్ వెడల్పు తీసుకున్నానండి. కిందకి వచ్చాకైతే నేను మనం ఒక 2 ఇంచ్ 3 ఇంచ్ 4 ఇంచ్ 5 ఇంచ్ ఇలా పెంచుకుంటూ మనం కాలర్ నెక్ లెంత్ ఎంతవరకు పెట్టుకోవాలనుకుంటున్నామో అంతవరకు ఇలా వెడల్పుగా అయితే ఒక సింబల్ టైప్లో మనం గీసుకోవాలన్నమాట. ఒక లవ్ షేప్ సింబల్ టైప్లో మనం గీసుకొని
ఇదిగోండి ఇక్కడ నేను చూడండి మీకు చూపిస్తున్నాను, అక్కడ అంతవరకు పెట్టుకున్నాను, సింబల్ టైప్ మార్కింగ్ పెట్టుకున్నాను. అది పైన నెక్ రౌండ్ అండి, నేను ఇప్పుడు గీచింది నెక్ రౌండ్. ఇక్కడి నుంచి ఈ మొత్తం ఇక్కడేమో చూడండి నేను సన్నం తీసుకున్నాను, ఇక్కడ మిగతా రౌండ్ అంతా వచ్చేసాక వెడల్పు తీసుకున్నాను అనమాట. ఇదిగోండి ఇలాగా నేను మార్కింగ్ చేసిన విధంగా అయితే ఇలా రౌండ్ తీసుకున్నాను. ఇప్పుడు నేను ఇది మీకు కటింగ్ చేసి చూపిస్తానండి, చూడండి. ఇదిగోండి ఇలాగైతే క్లాత్ మొత్తం కటింగ్ చేసుకుంటున్నానండి నేను. ఇదిగోండి ఇలాగైతే నేను కటింగ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మీకు నేను చూపిస్తానండి కటింగ్ చేసింది ఎలాగనేది. ఇదిగోండి ఇలాగైతే వచ్చిందన్నమాట. ఇదిగోండి ఇప్పుడు డ్రెస్కి మనం ఎలాగైతే వేసుకుంటామో అది కూడా నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను ట్రయల్ కోసం. ఇదిగోండి ఇలాగైతే వస్తుందండి. ఇది మనం స్టిచ్చింగ్లో అయితే మీకు క్లియర్ కట్గా కనిపిస్తుంది వీడియో. స్టిచ్చింగ్లో చూడండి ఇలాగైతే ఉంటుంది. నేను మీకు ఇది శాంపిల్ చూపించానన్నమాట. అలాగా ఇప్పుడు మనం దీనికి ఈ కాలర్కి బ్లూ కలర్ క్లాత్ వేయమన్నారు, బార్డర్ వేయమన్నారు కస్టమరు. ఈ బార్డర్ ఎలా వేసుకుందామో ఇప్పుడు చూపిస్తాను మీకు నేను. ఇప్పుడు మనం ఇది తీసుకున్నాం కదా క్లాత్, దీన్నైతే మనము ఇలాగా ఫోల్డింగ్ పెట్టేసుకొని 4 ఫోల్డింగ్స్ పెట్టేసుకున్నానండి నేనైతే. అది 4 ఫోల్డింగ్స్ మర్చిపోయినా, లైనింగ్ క్లాత్ 4 ఫోల్డింగ్స్ పెట్టుకున్నా. ఇది ఇప్పుడు 2 ఫోల్డింగ్స్ అయితే సరిపోతుందండి మనకి. ఇదిగోండి ఇది వేసేసుకొని 2 బార్డర్లు డబల్ పెట్టుకొని డబల్ స్టెప్పును ఇలా అయితే మనం లైనింగ్ కట్ చేసేసుకోవాలి. ఇంకా ఇది మనము స్టిచ్చింగ్ వీడియోలో మీకు క్లారిటీగా అయితే ఎలా స్టిచ్ చేసుకున్నానో చూపిస్తానండి. ఈ వీడియో ఇంతే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఉపయోగపడితే షేర్ చేయండి. ఇంతే అండి ఈ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేసుకుండా చూసారంటే మీకు కటింగ్ అనేది నీట్గా అర్థమవుతుందండి. ఎక్కడ ఎంత క్లాత్ తీసుకున్నది, ఎంత పెట్టుకున్నది, మార్కింగ్ పెట్టుకున్నది అంతా అర్థమవుతుంది. ప్లీజ్ అండి ఎవరు స్కిప్ చేయొద్దు. ఈ డ్రెస్ వీడియో అయితే చూడండి, చూసి మీకు ఎక్కడైనా డౌట్స్ ఉంటే అడగండి, నేను కామెంట్స్లో రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.